జై శ్రీరామ్ అందరికి. అయితే నిన్న బండి సంజయ్ గారు రామచంద్రరావు గారు ఏమి స్టేట్మెంట్ ఇచ్చినారో చూడండి. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు. రామచంద్రరావు గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన 2 గంటల లోపల నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి, దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. నేను సవాల్ చేస్తున్నా. చూసినారు కదా బండి సంజయ్ గారు, మీరు గతం మర్చిపోయినారా? మీ బీజేపీ వాళ్ళు, బీజేపీ లీడర్లు గతం మర్చిపోయినారా? నేను కార్యకర్తలు అంటలే, ఎందుకంటే కార్యకర్తలుగా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇవి కొన్ని మీడియా హౌస్లు తెలంగాణకు అన్యాయం జరుగుతుందా, నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతున్నా, స్టూడెంట్స్ విషయంలో అన్యాయం జరుగుతున్నా, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ విషయంలో అన్యాయం జరుగుతున్నా, నోరు మూసుకొని వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ లేకున్నా, అంటే మహా న్యూస్ ఇట్లాంటి కొన్ని అవి మీడియా హౌసెస్ అని చెప్పుకొని మరి ఇట్లాంటి లుచ్చా లెక్కలు చేస్తుంది. కోపం రారా ఎవరికైనా? వాళ్ళ ఫ్యామిలీ లేవా? జర్నలిస్ట్ ని చూసిన అది ఎవరైతే ఉంటారో యజమాన్యానికి తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళు పెట్టినారు, వ్యూస్ వచ్చినాయని మళ్ళీ పెట్టినారు. ఏదో ఉంటే మాకు ఫోన్ చేసి మేము తీసేస్తాం కదా. అన్ని లక్షల మంది చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముంగట, చుట్టాల ముంగట, చుట్టుముట్టున్న వాళ్ళు చూసిన తర్వాత ఎట్లుంటది? ఇదేనా మీరు నేర్చుకున్న జర్నలిజం? కాకపోతే బండి సంజయ్ గారు మీరు మర్చిపోతున్నారా? గతం మర్చిపోతున్నారా? ఇది ఒక్క పార్టీతోనే అయిందని అనుకోకండి. ఏ పార్టీలు ఉన్నా ఖండించండి. ఇవాళ ఈ పార్టీతోనే అయింది, బీఆర్ఎస్ తోని, రేపు మీ బీజేపీతోనే అవుతుంది. ఇంకా కొత్త పార్టీలు తెలంగాణలో కూడా ఏ వచ్చినా వాళ్ళతో వీళ్ళ యజమాన్యులు, అంటే వీళ్ళు ఎవరికైతే భజన కొడతారో, ఎవరు గవర్నమెంట్ రావాలనుకుంటారో వాళ్ళ గురించి ఎన్ని తప్పుడు రాతలైనా రాస్తారు. తెలంగాణ ప్రయోజనాల గురించి రాయారు. ఇంకా బండి సంజయ్ గారు, మీరు కేంద్ర సహాయక మంత్రి, అంతేగాని ఒక మీడియా హౌస్ కి అక్కడ రక్షణ కల్పించే మీది బాధ్యత కాదు. ఖండిస్తాం, ప్రతి ఒక్కరు ఖండిస్తారు. అట్లాంటి అటాక్లు జరగద్దు అవన్నీ. కాకపోతే వాళ్ళ రాతలు ఏమున్నాయి? ఇట్లాంటి రాతలు దయచేసి ఎవరైనా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయండి. లేకపోతే తెలంగాణలో ప్రతి ఒక్క యువత తిరగబడతారు.